అందరికి నమస్తే. పోలీస్ డ్రెస్ చూస్తే గౌరవం పెరగాల, మహిళా పోలీసుని చూస్తే తడవాల. కానీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక మహిళా ఎస్ఐ ఛాతీ మీద చెయ్యేసి దొబ్బేసిండు. అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? జనాలకు అంత ధైర్యం ఉందా అంటే ఒక కాంగ్రెస్ మండల స్థాయి లీడర్. సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ అంటే రాఘమయ్య గారు ఎమ్మెల్యే, పొంగులేటి సీనన్న అండలో నడుస్తుంది అంతా, మినిస్టర్. ఇక ఎస్ఐ మీదనే దాడి చేసిన తర్వాత, ఎస్ఐ ఛాతీ మీద చేసి తోసేసిన తర్వాత ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి, మన హోంమంత్రి గారు చాలా బాగా పనిచేస్తున్నారు, ఇది నిజంగానే ప్రజాపాలనే అనుకోవాలా? ఇంకా ఎస్ఐని కొట్టిన తర్వాత ఇంకా శాంతి భద్రతలు ఏముంటాయి? ఉంది అని అనుకోనికి ఇంకెక్కడుంది ఆధారం? పోలీసుల మీద జనాలకు కూడా గౌరవం పోయింది ఈ మధ్య. కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఇసుక దందాల వాళ్ళే ఉంటున్నారు, భూమి గొడవల వాళ్ళే ఉంటున్నారు. కానీ ఒక మహిళా ఎస్ఐ మీద దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇక ఎస్ఐ మీద దాడి చేసినాక ఇంకెందుకు పోలీస్ స్టేషన్ ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇంత భయం లేకపోతే శాంతి భద్రతలు ఇట్లా కంట్రోల్ ఉంటాయి? ఈ వీడియో మొత్తం చూడండి, అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూపించిన తర్వాత అసలు అక్కడ జరిగిన మాటలు ఎందుకు కూడా మీరు వినొచ్చు. ఎవరైనా కల్లూరు మండల కేంద్రంలోని తిరువురు ఎక్స్ రోడ్ అంట, చౌదరి హోటల్లో మద్యం సేవించి వీరంగం సృష్టించిన మండల స్థాయి లీడర్. ఈ పోలీసులు ఆ బట్టలను నిలిచేసి తిరగండి. కనీసం ఇప్పటిదాకా ఇంకా డీజీపీయో లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటిదాకా అయితే స్పందించలేదు. స్పందిస్తారేమో, అంతా అయిపోయిన తర్వాత స్పందిస్తారేమో. సరే, చట్టాన్ని చేతిలో తీసుకున్నందుకు కేసులు పెడతారు, అదంతా వేరే విషయం. కానీ ఈ దాడి జరిగిన తర్వాత, ఆ దాడి ఎందుకు జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దాడి ఎందుకు జరిగిందని చెప్పే ప్రయత్నమే చేస్తా. ఏమైందంటే అక్కడ చౌదరి హోటల్ ఉంది ఒకటి ఉన్నట్టు, ఎక్స్ రోడ్, తిరువూరు ఎక్స్ రోడ్ దగ్గర చౌదరి హోటల్లో మందు తాగిరంట. మందు తాగి ఒక 30-40 మంది కాంగ్రెస్ లీడర్ అందరూ కలిసి ఆడ హంగామా వేసిరంట, హోటల్ మీద దాడి చేసిరంట. చేస్తే వాళ్ళు ఫోన్ చేశారు, ఆ హోటల్ వాళ్ళు ఫోన్ చేస్తే సిబ్బందితో పాటు ఘటనా స్థలానికి ఎస్ఐ హరిత అన్నాడు, ఆమె పేరు హరిత అనే ఎస్ఐ అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆడ జరిగిన కమ్యూనికేషన్ మీరు విన్నారా? ఏం పిచ్చి పిచ్చుకుందా అని ఎస్ఐ అడిగింది. అడిగితే అవతల ఆ మనిషి ఏమంటున్నాడు, ఆయన పేరు వచ్చేసి రాయల రాము. వాళ్ళందరూ అంటున్నారు కదా, ఏ రాము రాము అంటున్నారు కదా. ఆ రాయల రాము అనేది ఆయన ఏమంటున్నా అంటే, ఏమో మరి నీకు ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉందేమో అంటుండే ఎస్ఐని. తాగిండు. ఇక కాంగ్రెస్ వాళ్ళ చేతి నిండా పైసలు అయిపోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరో అమాయకులు, అనామకులు, లేకపోతే పార్టీ కోసం కష్టపడేవాళ్ళు, వాళ్ళు ఏం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ ఎమ్మెల్యేలు నమ్ముకొని ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, మినిస్టర్లను నమ్ముకొని కాంగ్రెస్లో తిరుగుతున్న వాళ్ళు, మినిస్టర్ చేతికి తిరిగే వాళ్ళు, మస్తు డబ్బులు అయిపోయినాయి. మొత్తం దందాలు, లిక్కర్ దందాల వాళ్ళే, ఇసుక దందాల వాళ్ళే, గొడవలు అయితే సెటిల్మెంట్ చేసేది వాళ్ళే, భూముల సెటిల్మెంట్ చేస్తున్నది వాళ్ళే. ఏకంగా పోలీస్ స్టేషన్లో పోలీసులను కూడా బెదిరిస్తున్నారు. ఈ పోలీసు వాళ్ళు తొందరగా మేల్కోకపోతే ఇట్లాంటి దాడులు చాలా జరుగుతాయి. మహిళా ఎస్ఐ మీద అటాక్, దీని మీద కనీసం హోంమంత్రి అయితే ఇప్పటిదాకా ఒక నోటు కూడా ఇవ్వలే. ఆయన పాపం ఏం చేయాలి చెప్పు? ఇటు చూస్తే పోలీసులు, అటువైపు చూస్తున్నావు కాంగ్రెస్ లీడరు. హోంమంత్రి ఏం స్పందిస్తాడు? ఇక రేపు రోజు దొంగలు, దోయులు, రేపిస్టులు వాళ్ళు కూడా ఇదే ధైర్యం చేస్తారు, ఏం పీక్తారో పీక్కోండి అని. మహిళా ఎస్ఐ మీద కాంగ్రెస్ లీడర్ కొడితే ఏం కానప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి రాదా ధైర్యం? మిగతా వాళ్ళు కూడా వస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారో జనాలకి, వీళ్ళు ఏం సందేశం ఇద్దామనుకున్నారో కూడా అది తెలియదు. ఆయనను ఇంకొక వీడియో ఉంది, అది కూడా చూడండి. ఆయన పోలీస్ స్టేషన్ తీసుకుపోతామంటే, మా కారులో వస్తాం మేము, మీ కారులో రాము. ఒక చోటా మోటా లీడరు పోలీస్ కార్లు ఎక్కడంట? ఇదంతా ఎవరి బలుపు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళు ఆ కార్యకర్తలకు ఇచ్చిన బల్బ్ అది. వాళ్ళ చేతికి అందరు కాదు, కార్యకర్తలు అందరు కాదు, కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు
మన దగ్గర జరుగుతాయి ఇట్లాంటివి. ఇప్పుడేదో జరుగుతున్నాయి. ఎంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా? ఏళ్ళు ఉన్నది ఎప్పుడైనా జరిగినా? తక్కువ కాదు, అసలు జరగవు. ఏమైనా గొడవ ఉంటే చూసుకుంటారు, తర్వాత రికమెండేషన్ అవి అంతవరకు నడుస్తా కానీ ఏకంగా దాడులు చేస్తారా? ఆ వీడియో కూడా చూడండి ఒకసారి మీరు. అట్లే ఉంది. అదే అరమ్మకండ్రా. అరే మీరు ఆదిరాము నీకు అన్ని తెలిసి ఎంత ఒక లీటర్ పట్టుకొని మేము తీసుకొస్తామన్నా మేము తీసుకొస్తామన్నా అంటే చూసిండ్రా? పోలీసులు తీసుకుపోతామంటే లేదు మేము తీసుకొస్తామని పక్కన గీంకారిస్తున్నారు కార్యకర్తలు. ఏమైనా స్పెషల్గా ఏమన్నా రాజ్యాంగం వచ్చిందా తెలంగాణలో? లేకపోతే ఏమన్నా రేవంత్ రెడ్డి చట్టం అని ఏమన్నా కొత్త చట్టం తీసుకొచ్చిండ్రా? ఎంత చాతగాని హోమ్ మినిస్టర్ ఉన్నా కూడా ఇట్లాంటివి సహించకూడదు. చాతగాని హోమ్ మినిస్టర్ అంటున్నా నేను. ఎవరున్నా మన రేవంత్ రెడ్డి పులియే కదా మరి. ఆ పులి హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నది? పాలు తాగి పండుకుందా? ఇక పోలీసుల మీద అటాక్ జరిగిన తర్వాత పార్టీ చూడాలనా? లేకపోతే అక్కడ ఎమ్మెల్యేను అడిగి పర్మిషన్ తీసుకొని చేయాలన్నా? ఏమన్నా ఏం చేశారు? అరెస్ట్ చేసినారు. దీనిలో పోలీసులు తలదించుకోవాల్సిందే. మీరు ఎప్పుడైతే లొంగిపోయినరో, ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి లొంగిపోతున్నారో మిమ్మల్ని ఎవడు బాగుపరచలేడు. ఇంకా జనాలు మాత్రం ఎందుకు గౌరవిస్తారు? మిమ్మల్ని జనాలు మాత్రం ఎందుకు గౌరవించాలి? మీరు ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయ పార్టీకి వంత వాడుకుంటూ పోతే ఇప్పుడు అదేమైతుంది? కేసు మెల్లగా తీసుకుపోయినరు. ఆడ తీసుకుపోయినాక చాలామంది పారిపోయే ప్రయత్నం చేసినారు కార్యకర్తలు. ప్రయత్నం కాదు, కొంతమంది పారిపోయారు కూడా. మళ్ళీ లాఠీ చార్జ్ చేసి పట్టుకొచ్చారట పోలీసులు పోయి. ఏదో నామినల్ కేసు పెడతారు, అంతకు మించి ఏం కాదు. నామినల్ కేసు పెడతారు, కథం. ఒక మహిళా ఎస్ఐ పిచ్చిగుందా అనేది పెద్ద తప్ప. ఆయన అరుస్తున్నాడు అప్పటికి. దానికి నీకు పిచ్చిగుందా అని అనొచ్చు ఒక మహిళా ఎస్ఐని, ఒక మహిళను అధికారం పట్టుకొని. అసలు దీని మీద గవర్నమెంట్ విధుల్లో ఉన్న ఉద్యోగికి అంతరాయం కలిగించారని పెద్ద నాన్ అవైలబుల్ కేసులు వేసి లోపలేసి తొక్కిపియాలి. ఎస్ఐని కొట్టినాక ఇంకేం తొక్కిపిస్తారని కూడా అనొచ్చు మీరు. 3 మినిస్టర్లు ఉన్నారు ఖమ్మంలో. 3 మినిస్టర్లు, తోపు మినిస్టర్లు. ఒక ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒక ఆయన బట్టి విక్రమార్క, ఇంకో ఆయన తుమ్మల నాగేశ్వరరావు. 3 తోపులే. మరి ఆ తోపు మినిస్టర్లు కూడా కనీసం మా జిల్లాలో జరిగింది, మా ఉమ్మడి జిల్లాలో జరిగింది అని ఒక సింగిల్ స్టేట్మెంట్ కూడా లేదు. అంటే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ కార్యకర్తల వైపే ఉంటారు, పోలీసుల వైపు కాదు. పోలీసులు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ఉత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ తరఫున మాట్లాడతాం, కాంగ్రెస్ కార్యకర్తలాగా మాట్లాడతాం అంటే కాంగ్రెస్ కార్యకర్తల ముందు విలువ ఉంటుందా? చాలా పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరిస్తున్నారు. కాదని చెప్పమనండి, ఎవరన్నా పెట్టమనండి ప్రెస్ మీట్. వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చెప్తే అది వినాల్సిందే. సీఐ అయినా సరే, ఎస్ఐ అయినా సరే, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు. ఒక్క మాట, ఒక ఎమ్మెల్యే పలానా సీఐ మాకు సహకరిస్తాడు, మా కార్యకర్తను బెదిరించినాడు ఒక ఫోన్ పోతే సీఎంకు, వాళ్ళ మినిస్టర్కు, సీఎం చెవులో పడితే కథం ట్రాన్స్ఫర్. ఇక ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది? లేకపోతే ఈ శాంతి భద్రత ఎట్లా కాపాడతారు? అంటే కేవలం పోలీసులు పనిచేసేది ఏ పాలిటిక్స్తో సంబంధం లేని జనాలకే చట్టాలు, పోలీసులు వీళ్ళందరూ పనిచేస్తారా? ఎమ్మెల్యేలు వెనక తిరిగేతోళ్లకు, మినిస్టర్ల వెనక తిరిగేతోళ్లకు, కాంగ్రెస్ కార్యకర్తలను ఒక బ్యాడ్జ్ పెట్టుకొని తిరిగేతోళ్లకు వాళ్ళకి చట్టాలు వర్తించవా? హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన దగ్గరనే ఉంది అది. ఆయన స్పందించాలి. కనీసం పోలీసులకన్నా ధైర్యం చెప్పండి, లేకపోతే ఇట్లా తప్పు చేసే వాళ్ళకన్నా బెదిరించండి. ఇంకోసారి తప్పు చేస్తే, ఇంకొకసారి పోలీసుల మీద దండెత్తితే మీకు చేతులు లేకుండా చేస్తామని బెదిరించండి. 2 చేయకపోతే మీరు దీన్ని యాక్సెప్ట్ చేసినట్లే. ప్రభుత్వం కూడా మంచిగా అయింది, పోలీసుల మీద ఇంకా బాగా కొట్టాలి. అసలు ఇట్లా కాదు, చెంప మీద కొట్టుడు కాదు, ఛాతీ మీద చెయ్యేసుడు కాదు, ఇంకా తీవ్రంగా కొట్టాలి. మా కార్యకర్త తప్పు చేసినా మీరు ఒప్పుకున్నట్టయితుంది. ఏం చెప్పదలుచుకుందో గవర్నమెంట్, కానీ ఇప్పుడు ఏం నమ్మకం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ మీద. ఉదాహరణకు ఒక విషయం చెప్తా. ఒక ఆయనకు ఏదో అన్యాయం జరిగి పోయిండు అనుకో పోలీస్ స్టేషన్కి. పోయినప్పుడు వాళ్ళకేం తెలియదు కదా, పోలీసు వాళ్ళు కేసు రాసుకుంటారు, అవసరమైతే ఎఫ్ఐఆర్ కూడా చేస్తారు, కొద్దిగా ఎంక్వైరీ చేసి.
తర్వాత అవతల ఆయన తరపున ఏ ఎమ్మెల్యేనో ఏ మినిస్టరో ఫోన్ చేసిననుకో ఆయన పిలిపించి ఆయనతోనే బతిమలాడి ఒక కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఉల్టా చేస్తారు. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన చూడు వాళ్ళ మీద చేస్తారు. ఎందుకంటే ఇంక నువ్వు విత్డ్రాల్ చేసుకుంటే నేను విత్డ్రాల్ చేసుకుంటా, ఈ కేసు ఉత్తా పోవాలి, పోలీసు వాళ్ళు మాకెందుకు తలకాయ నొప్పి మళ్ళీ మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారని భయం. ఇట్లా భయపడిన తర్వాత పోలీసు డ్రెస్ ఎందుకు? ఇంకా అందరం భయపడతాం. మామూలు సామాన్య జనాలాగానే వాళ్ళు ఆ కాకి డ్రెస్కున్న విలువనైనా ఉంచాలి కదా. ఇట్లాంటివి ప్రతి పోలీస్ స్టేషన్లో 10ల సంఖ్యలో జరుగుతున్నాయి. 1 మంత్లో 10ల సంఖ్యలో, ఈ 1.5 ఇయర్లో 100ల సంఖ్యలో జరిగినాయి ఇట్లాంటివి. అంటే దొంగలకి ఒత్తాస పలుకుతుంది. రికమెండేషన్ ఉంటే, ఎవరికి రికమెండేషన్ ఉంటే పోలీసులు వాళ్ళ వైపు ఉంటున్నారు అనేది జనాలకు అర్థమైంది. ముందు కూడా ఇట్లే జరిగితే మీరు ఇంకొక 3.5 ఇయర్స్ ఈ గవర్నమెంట్ పోయే లోపల పోలీసులు వస్తున్నారంటే బడలిపుకొని తిరుగుతారు జనం. వస్తే ఏం చేస్తారు చేసుకుంటారని. అప్పుడు మిమ్మల్ని చూసి ఎవరు భయపడరు. పోలీసులను చూస్తే గౌరవించాలి, భయంతో ఉన్న గౌరవమైనా ఉండాలి. 2 లేకపోతే వేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.